హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఏపీలో నిర్వహించే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ 6 నుండి 12 తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాలలోని విషయ సూచికల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ విషయ సూచికల నుండి 2 ప్రశ్నలు రావచ్చని భావిస్తున్నాను. కాబట్టి అందరికీ ఉపయోగపడేలా ఈ వీడియో చేయడం జరిగింది. 6 నుండి 12 తరగతుల వాచకాలలోని అంశాలు: పాఠం పేరు, ఇతివృత్తం, ప్రక్రియ, రచయిత. పాఠం పేరు అమ్మ ఒడి, ఇతివృత్తం తల్లి ప్రేమ, ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందింది, రచయిత బివి నరసింహారావు. తృప్తి మానవ విలువలు, కథానిక సత్యం శంకరమంచి, మా కొద్దీ తెల్ల దొరతనము, దేశభక్తి గేయం గరిమెళ్ళ సత్యనారాయణ, సమయస్ఫూర్తి కథ కందుకూరి వీరేశలింగం, మన మహనీయులు దేశభక్తి వ్యాసం రచయితల బృందం, సుభాషితాలు నైతిక విలువలు శతక పద్యాలు శతక కవులు, మమకారం భాషాభిరుచి కథ చిలుకూరి దేవపుత్ర, మేలుకొలుపు సమానత్వం పద్యం కుసుమధర్మన్న, ధర్మ నిర్ణయం స్థల పురాణం చారిత్రక కథ సేకరణ, త్రిజట స్వప్నం సహానుభూతి పద్యం కవయిత్రి మొల్ల, డూడు బసవన్న సంస్కృతి జీవిత చిత్రం డాక్టర్ రావూరి భరద్వాజ, ఎంత మంచి వారమ్మా ఉపవాచకం, జీవన వైవిధ్యం వ్యాసం వెన్నెలకంటి రాఘవయ్య, అక్షరం చదువు విశిష్టత వచన కవిత రావినూతల ప్రేమకిషోర్, మాయా కంబళి మానవ స్వభావం జానపద కథ కలువ కొలను సదానంద, చిన్ని శిశువు శైశవ వర్ణన పద కవిత తాళ్లపాక అన్నమయ్య, మర్రి చెట్టు సహానుభూతి స్వగతం స్కెచ్ త్రిపురనేని గోపీచంద్, పద్య పరిమళం నైతిక విలువలు శతకం శతక కవులు, మన విశిష్ట ఉత్సవాలు ఉపవాచకం సంస్కృతి సంప్రదాయాలు, వ్యాసం రచయితల బృందం. ఉపవాచకంలో కొన్ని టాపిక్స్ ఇవ్వడం అనేది జరిగింది, అవి చూద్దాం. సిరిమానోత్సవం గుణదల మేరీమాత